అప్డేట్ చూద్దాం. టీటీడీ లడ్డు అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. పిటిషనర్ దగ్గర ఆధారాలుంటే సిబిఐకి అందించాలని సుప్రీం సూచించింది. ఏమైనా చెప్పదలుచుకుంటే సిబిఐకి మెటీరియల్ ఇవ్వాలని చెప్పింది సుప్రీంకోర్టు. తిరుమల లడ్డూపై పిటిషన్ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. టీటీడీ లడ్డు అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. పిటిషనర్ దగ్గర ఆధారాలుంటే సిబిఐకి అందించాలని సుప్రీం సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? తిరుమల లడ్డు అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని భారీ ఎత్తున ప్రభుత్వ పెద్దలే కామెంట్ చేస్తున్నారు. దీనివల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తున్నాయని పిటిషనర్ మానూరు శ్రీనివాస్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సో ఈ అంశం విచారణకు వచ్చిన సందర్భంగా ఆయన తరపు న్యాయవాది ఈ అంశాన్ని లేవనెత్తేటువంటి ప్రయత్నం చేశారు. జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటి అంశాలు మాట్లాడుతున్నారని. వెంటనే దీనిపైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా, మీరేమైనా ఎక్స్పర్ట్సా అని ఆయన ప్రశ్నించారు. సో ఇలాంటి ప్రచారం పట్ల ఆయన తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేశారు. యానిమల్ ఫ్యాట్ కలిసిందని, టాయిలెట్ క్లీనర్ కలిసిందని ఇలాంటి కామెంట్స్ పైన తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇవన్నీ చెప్పడానికి మీరేమైనా ఎక్స్పర్ట్సా అని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఏవైనా మెటీరియల్ కనుక ఉంటే ఇప్పటికే తాము సిబిఐకి ఈ కేసును అప్పగించాం, సిబిఐ దీనిపైన దర్యాప్తు జరుపుతుంది. మీ దగ్గర ఏమైనా మెటీరియల్కి సంబంధించి డెఫినెట్గా మీరు సిబిఐని సంప్రదించండి, సిబిఐకి ఆ మెటీరియల్ అందించాలని ఈరోజు పిటిషనర్కు సూచించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ అంశం పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. నిజానికి మనం చూసాం, గతంలో చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని, టాయిలెట్ క్లీనర్స్ కలిసాయని చెప్పి పదే పదే వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను తో చెలగాటమాడినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా సున్నితమైనటువంటి అంశం పైన, చాలా కీలకమైనటువంటి అంశం పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పైన పూర్తిగా హిందూ సమాజం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఆ నేపథ్యంలోనే ఈ అంశాలన్నీ కూడా పిటిషనర్ మానూరు శ్రీనివాస్ తరపు న్యాయవాది ఈరోజు సుప్రీంకోర్టు ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంలో ఇవన్నీ చెప్పడానికి మీరైనా ఎక్స్పర్ట్సా, మీరేమైనా నిపుణులా అని సుప్రీంకోర్టు డైరెక్ట్గా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇలాంటి ప్రచారం పైన, జంతువుల కొవ్వు కలిసిందని, టాయిలెట్ క్లీనర్స్ కలిసి అనేటువంటి ప్రచారం పైన సుప్రీంకోర్టు మాత్రం ఈరోజు చాలా తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేసింది.